హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి పేపర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం. ఫస్ట్ యూనిట్ 1, 2, 3, 4, 5 ఇది సిలబస్ అండి. సో సిలబస్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ చూసుకుందాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం చూసుకుంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, యూనిట్ వైజ్గా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ 1 చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ ఆఫ్ సి, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ త్రీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవి కానీ ఇవ్వకపోతే నెక్స్ట్ ఆపరేటర్స్, డేటా టైప్స్, ఈ 2 క్వశ్చన్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఈ 5 క్వశ్చన్స్ చూసుకుంటే మీరు కన్ఫామ్గా పాస్ అవుతారనమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వీటిలోనే వస్తాయి అన్నమాట. లూప్స్ అయితే ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు అవన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తము. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఉన్నాయి కదా, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ బిల్డింగ్ చేసేది, అవి మొత్తం ఉన్నాయి కదా. సో అవన్నమాట. నెక్స్ట్ అవి 2 ఇంపార్టెంట్ అనమాట. అది రాకపోతే బ్రేక్, కంటిన్యూ అండ్ గో టు ఉన్నాయి కదా లాస్ట్లో, అవి రావచ్చు అనమాట. నెక్స్ట్ ఆ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చూసుకోండి. ఇక్కడ యూనిట్ 3 చూసుకుంటే స్ట్రింగ్, డిఫైన్ స్ట్రింగ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, ఇవి ఉన్నాయి కదా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఒకసారి ఆ క్వశ్చన్ చూసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ అరే ఇన్ సి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ 1 డైమెన్షనల్ అరేస్. సో అరే అంటే డెఫినేషను ప్లస్ 1 డైమెన్షనల్ అరే, అవి 2 ఇంపార్టెంట్ అనమాట. సో స్ట్రింగ్ క్వశ్చన్, అరే క్వశ్చను. నెక్స్ట్ 2 డైమెన్షనల్ క్వశ్చను ఇలాగే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 1 డైమెన్షనల్ క్వశ్చన్ అరే బదులు 2 డైమెన్షనల్ అరే అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ట్రాగా మల్టీ డైమెన్షనల్ కూడా చూసుకోండి, అది మ్యాక్సిమం ఇవ్వరు, ఒకవేళ ఇస్తారేమో ఒకసారి పైన చూసుకోండి చాలు. నెక్స్ట్ ఇదనమాట, ఈ 2 క్వశ్చన్స్ చూసుకోండి దీంట్లో. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యూనిట్ 4కి వచ్చేసరికి ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో ఫంక్షన్స్ ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్, ఇక్కడ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని ఉంటుంది కదా, ఇది పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అని ఆ 2. సో డిఫైన్ ఫంక్షన్ యొక్క డెఫినేషను, అవి 2 కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, ఆ క్వశ్చన్ అనమాట ఇది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికరెన్స్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఇవి ఉన్నాయి కదా 4 టైప్స్ ఆర్గ్యుమెంట్స్ అవి. సో ఆ 4 టైప్స్, ఇవి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, ఈ ఫస్ట్ 3. సో నెక్స్ట్ అది వాటిలోంచి ఇవ్వకపోతే సో నెక్స్ట్ వాట్ ఈజ్ పాయింటర్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్లోంచే మ్యాక్సిమం వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి చూసుకుంటే ఇక్కడ ఏంటిది, డైనమిక్ మెమరీ అలొకేషన్, యూనియన్స్ అండ్ స్ట్రక్చర్స్ కదా యూనిట్ చాప్టర్ పేరు, కాబట్టి ఆ 3 మీద క్వశ్చన్స్ అనమాట. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ ఒకటి, యూనియన్ మీద ఒక క్వశ్చన్, నెక్స్ట్ స్ట్రక్చర్ మీద ఒక క్వశ్చన్, ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి ఎలాగో అన్నిట్లో యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఏమి రాయమని చెప్పారు కాబట్టి మనము ఏదైనా 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం వచ్చేస్తాయి అన్నమాట, ఫుల్ మార్క్స్ 50కి 50. సో మీరు ఇంకా ఏం కాదు, నేను చాయిస్ కూడా రాయాలనుకుంటున్నాను, కన్ఫామ్గా గుడ్ మార్క్స్ కావాలి నాకు అనుకుంటే మాత్రం 5 యూనిట్స్ చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే నేను పాస్ అయితే చాలు అనుకుంటే 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా రాయొచ్చు అనమాట. సో 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాయమంటారు కాబట్టి సో మీరు ఈజీగా రాసేయచ్చు. ఇవే అనమాట సిలో, అంతకు మించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం లేవు ఇవ్వడానికి. సో డెఫినెట్గా పాస్ అవుతారనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.